పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పదండి ముందుకు సంస్కరణల వైపు. కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని, నూతన సంవత్సర శుభవేళ మంచిగా మనల్ని మనం సంస్కరించుకుందాం. మనిషి ఆశాజీవి. ఏదో ఒక రోజు తన జీవితం బాగుపడుతుందనే మనుషులు ప్రపంచంలో చాలా చోట్ల చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నా, కష్టాలు పడుతున్న చాలా మంది మరో రోజు ఇంకో రోజు కొత్త రోజు తమకు బాగుంటుందని ఆశిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ కొత్త ఏడాది వస్తుంది అంటే కొత్త ఏడాదిలో కొత్తగా తమను తాము స్టార్ట్ చేయాలని, కొత్త జీవితం రావాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఇక మీదైన జీవితం సాఫీగా సాగిపోవాలని, హాయిగా ఉండాలని చాలామంది భావనగా ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది కొత్త ప్రణాళికలు, కొత్త అలవాట్లు, కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం తన నిర్విరామ గమనంలో పాత సంవత్సరం 2024కు టాటా చెప్పి కృంగొత్త సంవత్సరం 2025కు స్వాగతం చెప్పింది. ఈ శుభవేళ విజ్ఞానవంతులుగా మనల్ని మనం సంస్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనిషికి అత్యవసరమైన వాటిలో మొదటిది ఆరోగ్యం. ఎవరు కాదనలేని, విస్మరించలేని నిత్య జీవన సత్యం ఇది. వజ్ర వైడూర్యాలు, పదవి, పేరు ప్రతిష్టలు, మణిమాణిక్యాలు కూడా ఆరోగ్యం ముందు దిగదుడిపోయిననేది అక్షర సత్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఆరోగ్యం ఉండనే ఉంది. వైద్యుని అవసరం లేకుండా, ఆసుపత్రి ముఖం చూడకుండా జీవించాలని చాలామంది భావిస్తుంటారు. ఇది ముఖ్యమైన నిత్య జీవిత సత్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. ముందుగా ఇంతటి ప్రాధాన్యత గల మన ఆరోగ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హరిస్తున్నవేవి, దాన్ని సంరక్షిస్తున్నవేవి అనేది మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు ఉదయం 30 నిమిషాల పాటు నడక మన ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆధునిక వైద్యశాస్త్రం రుజువులతో సహా నొక్కి వక్కానిస్తుంది. అయితే దీన్ని ఎంతమంది పట్టించుకొని అనుసరిస్తున్నారు? ప్రతిరోజు ఒక నియమిత సమయంలో, అంటే రాత్రి 10 గంటలకు పడుకొని వేకువజామున 5 గంటలకు నిద్ర నుంచి లేవడం అత్యుత్తమ సమయమని నిద్ర మీద పరిశోధన చేసిన వారు చెప్తున్నారు. అయితే ఈ సాఫ్ట్వేర్ యుగంలో ఆర్థిక పరుగులో చిక్కుకున్న మానవులు ఎంతమంది దీన్ని అనుసరిస్తున్నారు? ఉప్పు మన శరీరానికి విషంతో సమానమని, సకల అనారోగ్యాలకు అది తల్లి వంటిదని తెలిసినా ఎంతమంది ఉప్పును మితంగా వాడుతున్నారు? కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఉప్పు ప్యాకెట్లపై పాయిజన్ అని వ్రాసి అమ్ముతున్నట్లు వింటున్నాం. ఇక లెక్కకు మిక్కిలిగా పలు ప్రమాదకరమైన రసాయనాలు తనలో ఇమర్చుకొని మనను నోరించడానికి మార్కెట్లో వచ్చే పంచదార మన దేహానికి చేసే హాని అంతా ఇంత కాదు. మన శరీరంలోని సకల జీవ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ఇది నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుందని వైద్య నిపుణులు చెప్తూనే ఉన్నారు. అయితే వినేవారెవరు? విన్నా ఇలాంటి మంచి మాటలను పట్టించుకునేవారెవరు? ఇక సాయంత్రం ముక్కు పుటాలదిరేలా, నాలుక ఊరేలా రోడ్డు పక్కన ఉండే త్రోపుడు పక్కడి బండ్లు ప్రజారోగ్యానికి చేసే హాని ఎంత చెప్పినా తక్కువే. ఆ బాణల్లో కాగుతూనే నూనె మన వాహనంలో వాడి పడేసిన ఇంజన్ ఆయిల్ కంటే నీచంగా ఉంటుందని అందరికీ తెలుసు. పానీపూరి అమ్మే వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? అందులో వాడే పదార్థాల్లో ముఖ్యంగా అజినమోటో అనే చైనా మేడ్ టెస్టింగ్ సాల్ట్ విషం కంటే ప్రమాదకరమని, అధిక క్యాన్సర్లకు అది ఒక ప్రధాన కారణమని వైద్య ప్రపంచం గంటాపదంగా చెప్తున్నా ఎవరికి చెవికెక్కడం లేదు. కాలీఫ్లవర్ మీద వాడినంత పురుగు మందులు దేని మీద వాడరని, మొగ్గగా ఉన్నప్పటి నుంచి చాలాసార్లు పురుగు మందులో దాన్ని స్నానం చేయిస్తారని రైతు లోకం నిజాయిగా చెప్తున్నా దాని వాడకాన్ని ఎవరైనా ఆపుతున్నారా? కనీసం తగ్గిస్తున్నారా? దాని మీద వాడిన పురుగుల మందులు ఎన్నిసార్లు కడిగినా పోతుందా? ఇకపోతే పిల్లలకు ప్రాణప్రదమైన ప్యాకేజ్డ్ ఫుడ్, పెరుగన్నంతో జుర్రుకొని తినే ఊరగాయలు, పచ్చలలో వాటి నిల్వ కోసం వాడే ప్రిజర్వేటివ్స్తో పాటుగా ఉప్పును కూడా ఎక్కువగా వాడుతుంటారు. వాటి తయారీదారులు, వ్యాపారులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం హానిరకం కానివి వాడుతున్నామని మనల్ని నమ్మబలిగినా అవి ఎంత మాత్రం పూర్తి ఆరోగ్యం కానివి కాదు. ఇకపోతే నగరంలో హోటల్స్, వాటిలోని తినుబండరాలు ఆహార భద్రతాధికారులు కాసులు కురిపించే విధంగాను, వాటి వినియోగదారులకు ప్రాణసకటంగాను పరిగణిస్తున్నాయని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అటు వాయు, జల కాలుష్యాలు క్షణక్షణం పెరుగుతూ ప్రాణాల ఆయుష్ హరిస్తున్న వేళ ధూమపాన ప్రియులు, మద్యపాన ప్రియులు ప్రమాదకర వ్యాధుల బారిన పడడం సర్వసాధారణమైంది. ఇటువంటి విషపూరిత సమాజంలో మన ఆరోగ్యాన్ని మనమే కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే ఈ నూతన సంవత్సర శుభవేళ మన ఆహార విహారాల పట్ల కొన్ని ఆచరణయోగ్యమైన మంచి నిర్ణయాలు తీసుకొని మన మనసును మన ఆధీనంలోకి తెచ్చుకొని మన భావి జీవితం పూలపాన్పు అవుతుందనడంలో ఎవరికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.